నమస్తే, నేను మీ కిరణ్ కుమార్. దేశం కోసం ధర్మం కోసం. తిరుపతిలో 3 రోజుల కింద జరిగినటువంటి దుర్ఘటన ఎంతో బాధాకరమైంది. ప్రపంచం మొత్తం బాధపడని హిందువు అంటూ లేడు. అలాంటి దుర్ఘటన తిరుపతిలో జరిగింది. ఆ దుర్ఘటనకి తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు గారిని కారణంగా చూపిస్తూ వారిని బదిలీ చేయడం జరిగింది. అలాగే డిఎస్పీ గారిని సస్పెండ్ చేశారు. తిరుపతిలో ఉన్నటువంటి జేఈఓ మేడం గారిని కూడా సస్పెండ్ చేశారు. ఈఓ గారు, అడిషనల్ ఈఓ గారు, వీళ్ళిద్దరూ అసలు కారకులు వాళ్ళు కదా. అసలు ప్లాన్ కర్త కర్మ క్రియ ఈ విధంగా చేయాలని నిర్ణయించిందే వాళ్ళు కదా. వాళ్ళ మీద ఎందుకు బదిలీ వేటు వేయలేదు? ఈ దుర్ఘటనకు ముఖ్య కారణం ఏంటి? ముఖ్య కారణం నేను స్వార్థపూరిత నపుంసక భావజాలం కలిగినటువంటి హిందువులు. మొట్టమొదటి కారణం, ఎక్కడైనా సరే ఈ తొక్కిసలాటలు, ఈ విధానాల్లో చనిపోతున్నది కేవలం హిందువులు మాత్రమే. హిందువుల పండగల్లో హిందువులు మాత్రమే ఇలాంటి తొక్కిసలాట్లు కావచ్చు, లేకపోతే పుష్కరంలో కావచ్చు, ఎక్కడైనా సరే చనిపోతున్నది హిందువులు మాత్రమే. అదే ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ఎన్నో వాళ్ళు కూడా జనసమూహాలు చేస్తుంటారు. ఎంతోమంది ఎన్నో ప్రార్థనలు, ప్రేయర్లు చేస్తుంటారు. కానీ వాళ్ళంతా ఎందుకు చనిపోవట్లేదు? వాళ్ళు ఎందుకు తొక్కిసలాట్లు వాళ్ళలో జరగట్లేదు? కేవలం హిందువుల్లో మాత్రమే ఎందుకు ఈ తొక్కిసలాట్లు జరుగుతున్నాయి? అందుకే అన్న, స్వార్థపూరిత నపుంసక బుద్ధి కలిగినటువంటి ఈ హిందువులకి దేవుడు ఫస్ట్ చెప్పిన మాట ఏదైతే ఉందో, మానవ సేవే మాధవ సేవ అని చెప్పినటువంటి హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని మరిచిన ఈ హిందువులు, వీరి యొక్క స్వార్థం, అలాగే సమాజంలో మనం అందరూ బాగుండాలా, అందులో మనం ఉండాలా అనే యొక్క జ్ఞానాన్ని మరిచి కేవలం స్వార్థం, అలాగే ఎవరికి ఏమైతే ఏమి, నేను బాగుండాలి, నా కుటుంబం మాత్రం బాగుంటే చాలనే నపుంసక భావజాలం, నేను కడుపు కాలు చెబుతున్నటువంటి మాటలేవి. ఈ భావజాలంతో ఈరోజు 6 మంది చనిపోయారు. ఈరోజే కాదు, ఇదే దరిద్రమైనటువంటి భావజాలంతో హిందువులు నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు అనే మనస్తత్వం ఉన్నంత వరకు ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి. మునుముందు ఇంకెంతమంది చనిపోయినా కూడా ఆశ్చర్యం లేదు. ఇదే బుద్ధితో మీరు పోతే తర్వాత మీరు తొక్కిసలాట్లో చావాల్సిన పని లేదు. మిమ్మల్ని చంపి మీ ఆస్తులను ఎత్తుకొని పోవడానికి కూడా చాలామంది సిద్ధంగా ఉండారు. దయచేసి ప్రతి హిందువు నేను కోరుకుంటున్నది ఏమిరా అంటే, నేను, నా కుటుంబం, నా బిడ్డ బాగుండాలనే స్వార్థం వదిలి, నా కుటుంబం, నీ యొక్క ఉమ్మడి కుటుంబం, ఇది హిందుత్వం, సనాతన ధర్మం బాగుండాలి అని ఎప్పుడైతే నువ్వు ఆలోచిస్తావో ఆ రోజున ఇలాంటి మరణాలు ఉండవు. నీ ఆస్తిని ఇంకొకరు నిన్ను చంపో, లేకపోతే నీ కూతురు ఎత్తకపోయో, నీ దౌర్జన్యంగానో నీ ఇంటిని ముట్టడి చేయడం లాంటివి ఉండవు. ఈ విధంగా ఈరోజు తిరుపతి ఎస్పీ గారు ట్రాన్స్ఫర్ అయినట్టు అధికారులు కొద్దిగా నిజాయితీగా పనిచేస్తాం అని అనుకున్న అధికారులు ట్రాన్స్ఫర్ కాకుండా ఉంటారు. అయ్యా, నేను ఒకటి అడుగుతున్నా, గురువారం ఉదయం 5 గంటలకి దర్శనం ఇస్తాము అనే ఒక అజ్ఞానమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడానికి కారకులను ఫస్ట్ కదా సస్పెండ్ చేయాలి. ఉదయం 5 గంటలకి ఏంటంటే ఇవ్వడం? అది మంచి చలికాలం. చలికాలంలో ఉదయం 5 గంటలకు అదేమన్నా స్వామివారి సుప్రభాత సేవ 2:30కి కరెక్ట్గా టయానికి ఇవ్వాలనేది. ఉదయం 5 గంటలకనంటే వాళ్ళు ఎక్కడ పడుకోవాలి? వచ్చిన దూరం మీకు తెలుసు. గత 2 సంవత్సరాలుగా గత ప్రభుత్వం ఏ ఉద్దేశంతో పెట్టిందో పక్కన పెడితే, గత 2 సంవత్సరాలుగా ప్రజలు ఈ టికెట్ల కోసం ముందు రోజు రాత్రి, ముందు రోజు తెల్లారి నుంచి రోడ్ల మీద పడుకొని ఆ చలికి వణుకుతూ రోడ్లపైన, బయట బహిరంగ ప్రదేశాల్లో నిద్రపోయి తెల్లారి టికెట్ల కోసం పోయినటువంటి సంఘటన మీకు తెలియలేదా? తెలివి లేకుండా మళ్ళీ దాన్నే అవలంబించారా? అర్ధరాత్రి ఎక్కడ పడుకోవాలనుకున్నారు? ఎక్కడ ఉండాలనుకుంటున్నారు? 1,00,000 మందికి పైగా తిరుపతికి ఈజీగా వస్తారని ఈ టీటీడీకి తెలుసు కదా, ప్రభుత్వానికి తెలుసు కదా. వారికి పడుకోవడానికి కానీ ఇంకో దానికి కానీ ఎక్కడైనా మీరు అరేంజ్మెంట్ చేశారా? క్యూ లైన్లు మాత్రం బలంగా పెట్టారు, క్యూల దగ్గర మాత్రం ప్రొటెక్షన్ పెట్టారు. కానీ వచ్చిన ప్రజలు బయట ఎక్కడైనా నిలబడితే వారికి రక్షణ ఏది? వారికి ఏ విధంగా సాయం చేయాలని మీరు ఆలోచించారా? దీని మీద ఎవరు బాధ్యత వహించాలి? ఇంకొకటి, ఎక్కడైతే సంఘటన జరిగిందో రామానాయుడు స్కూల్ బైరాగపట్టెడు తిరుపతిలో, అక్కడ మంగళవారం రాత్రి నుంచే భక్తులు రావడం మొదలుపెట్టారు. బుధవారం తెల్లారి నుంచి భక్తులు విపరీతంగా వస్తూ ఉంటే, రోడ్ల మీద ఉంటే ట్రాఫిక్ అడ్డమని మన వాళ్ళు తెలివిగా అందరినీ పార్కులకు పంపించారు. ఇది ఎస్పీ గారి ఆలోచన నేను అనుకోవట్లేదు. పార్కులకు పంపించిన తర్వాత రొటీన్గా పార్కు ఏం చేస్తారు అంటే, ప్రతిరోజు 8 గంటలకు కరెంటు తీసేస్తారు పార్కులో.
ఆ రోజు కూడా వేల మంది భక్తులు పార్కులో ఉంటే పార్కుకు ఉన్నటువంటి ఆ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో కాంట్రాక్టర్ లేకపోతే ఆ పార్కును మెయింటైన్ చేస్తున్న మున్సిపాలిటీ సిబ్బందో రాత్రిపూట 8 గంటలకు కరెంట్ ఆఫ్ చేసుకుని వెళ్ళిపోయాడు. అయ్యా సంఘటన 9 గంటలకు జరిగింది. 1 గంట సేపు కరెంటు లేకపోయినా వేల మంది పార్కులో ఉంటే కొద్దిగా కూడా ఆలోచించకుండా ఒరే ఈ పార్కులో ఏదైనా పురుగు పుట్ర లేదా పొరపాటున పాము కప్ప ఏదన్నా వచ్చిందంటే ప్రజల్లో పాకిందంటే ఒక్కసారి అలజడి జరిగితే ఏంది పరిస్థితి అని ఒక్కడన్నా ఆలోచించాడా? పోనీ సంఘటన జరిగిన తర్వాత కరెంట్ వచ్చిందా? లేదు. కరెంట్ అంతా చీకటే. నేను వీడియో కూడా తీశాను. సంఘటన జరిగిన రాత్రి అంతా కూడా చీకటే. వచ్చి లైట్లు వేయాలి, లైట్లు వేయించాలనే జ్ఞానం లేకపోవడానికి గల కారణం ఏంటి? నాకు తెలిసి మ్యాక్సిమం ఎక్కువ ప్రాబ్లం ఎక్కడుందంటే కరెంటు పోవడం వల్లనే, కరెంటు లేకపోవడం వల్లనే. ఒక్కసారిగా గేట్లు తీసి ఆ తెలివిలేని అనాలో లేకపోతే ఆ సమయంలో వారి యొక్క బుద్ధి అలాగే పనిచేస్తుందో తెలియదు. ఎవరికన్నా బాగా లేకపోతే ఆల్రెడీ ఒక లేడీని పంపించేశారు. దాని తర్వాత మళ్ళీ ఇంకో ముగ్గురికి బాగలేదని, అది ముగ్గురికి బాగలేదని గేటు తీశారో లేకపోతే ఆ ముగ్గురిని బాగలేదని చెప్తే మిమ్మల్ని బయట లాక్కుంటామని చెప్పారో ఈడ మాత్రం ఖచ్చితంగా జరగాలి. ఆ ముగ్గురు లేచి రావడం, చీకట్లో ఉండే వాళ్ళు అరే గేట్లు తెరుస్తున్నారు, టికెట్లు ఇస్తున్నారు అని ఎవరు అరవడం, దానికి ఆ చీకట్లో ఒక్కసారిగా జనాలు లేచి పరిగెత్తున్నామా, ముందు ఎంతమంది ఉన్నారు వెనక ఎంతమంది ఉన్నారో తెలియకుండా పరిగెత్తడం జరిగిపోవడం సరిపోయింది. ఒక సామెత ఉందండి, తిలా పాపం తలా పిడికడు అని. ఆ సంఘటనల యొక్క పాపాన్ని అందరికీ పంచారు. ఒక 5 మందిని 6 మంది సస్పెండ్ చేశారు. అసలైన ఎవరినైతే ట్రాన్స్ఫర్ చేయకూడదు, బదిలీ చేయకూడదు ఆయన బదిలీ చేశారు. నాకు తెలిసి ఎస్పీ గారు వచ్చిన తర్వాత తిరుపతిలో గంజాయి అనేది చాలా మటుకు తగ్గిపోయింది. అలాగే ల్యాండ్ మాఫియా, ల్యాండ్ను కబ్జా చేయాలని గుంటగడ నక్కలా కాచుకొని కూర్చున్నటువంటి కొంతమంది కోరల్ని కోసేశాడు ఎస్పీ గారు. అలాగే ఎన్నో జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో ఎన్నో విషయాల్ని కట్టడి చేశాడు. అసలు యాక్చువల్గా చెప్పాలంటే తిరుపతిలో డిసెంబర్ 31 రాత్రి తిరుపతి ఎస్పీ గారు మరియు వారు మొత్తం జట్టు పనిచేసినటువంటి తీరుకు వాళ్ళకి నేను సెల్యూట్ చేయాలి. ఎందుకురా అంటే గత కొన్ని సంవత్సరాలుగా, కొన్ని కాదు దశాబ్దాలుగా నేను చూస్తూనే ఉన్నా 31st నైట్ అంటే బైక్ రేసులు, పిల్లకాయల అరుపులు, కేరింతలు, ఆ యాంగ్జైటీ, ఎవరైనా పేరెంట్స్ పోతా అంటే వాళ్ళకి అడ్డంగా బండి పెట్టడం, ఎవరైనా వెళ్తూ ఉంటే వాళ్ళకి అడ్డంగా నిలబడుకొని హ్యాపీ న్యూ ఇయర్ అనడం, ఇలాంటి రోత దౌర్భాగ్య కర్ణ కఠోర శబ్దాలన్నింటినీ లేకుండా చాలా ప్రశాంతంగా, ఎటువంటి ఎవరికి బాధ కలగకుండా, ఎవరిని హింస పెట్టకుండా, ఎవరిని హర్ట్ చేయకుండా చాలా ప్రశాంతంగా మామూలు రోజులాగా ఆ 31st నైట్ తిరుపతిని జరిపించడం, తిరుపతిలో ఆ విధంగా వెళ్ళడం, రాత్రి 2 గంటల వరకు ఎస్పీ గారు కూడా దాన్ని పర్యవేక్షించిన తీరు ఏదైతే ఉందో దానికి నేను ఫిదా అయ్యాను. ఖచ్చితంగా నేనే కాదు, తిరుపతిలో చాలా మందిని అడిగాను, చాలా మంది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ సంవత్సరం రోదన లేకుండా ప్రశాంతంగా గడిచింది నాయన అని. దానికి కారణం ఎస్పీ గారు, సుబ్రాయుడు గారు. ఎవరినో ఒకరిని బలపోసం చేయాలి కాబట్టి రొటీన్గా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఏదైనా సంఘటన జరిగితే ఇమ్మీడియట్గా సంబంధం ఉన్నా లేకపోయినా అక్కడ ఉన్నటువంటి ఒక అధికారిని ట్రాన్స్ఫర్ చేయడమో, సస్పెండ్ చేయడమో మామూలే. ఏమంత ఇమ్మీడియట్గా చేసేయాల్సిన పని అంటే ఎంక్వైరీ చేయండి. మీరు ఇమ్మీడియట్గా చేసేయడం వల్ల ఏమవుతుంది? అక్కడ ఏమి జరగదు. ఎంక్వైరీ చేసి నిజాయితీగా వీడు దీనికి కారణం దీని కారణం ఇది అని చెప్పి ప్రజలకు విశదీకరించండి. అప్పుడు ప్రజలు హ్యాపీగా ఫీల్ అవుతారు. అయ్యా హిందువులారా, మళ్ళీ చెబుతున్నా, ఇదే వెంకటేశ్వర స్వామి యొక్క ఆస్తిని ముంతాజ్ హోటల్స్, బారు, రెస్టారెంట్, క్లబ్బు సెంటర్గా మారుస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క స్థలాన్ని ఆయన పాదాల చెంతే మందు, పొందు, విందు అనే వికృత చేష్టలకి అనుమతులు ఇచ్చినారు అని గత 3 నెలలుగా హిందువులు అనేటువంటి మేము గొంతు తించుకొని అరుస్తుంటే ఒక్క నపుంసకుడు కూడా, క్షమించాలి, హిందువులకి ఎంతమందికి తెలిసినా ఒక్కడన్నా అక్కడికి చేరినాడా? ఎందుకురా అంటే అక్కడికి వచ్చి చేరితే వాడికి లాభం అంటూ ఏమీ ఉండదు. ఒకవేళ దేవుడు ఉంటే ఆయన భూమిని ఆయనే కాపాడుకోలేడా, ఆయన ఇదాన్ని ఆయనే చూసుకోలేడా అనే ఒక సెక్యులర్ భావజాలంతో కాంగ్రెస్ నీచులు మనకు అంటగట్టినటువంటి డైలాగ్ను మనం అనర్గళంగా చెప్పేస్తాం. ఈ భావజాలం ఉన్నవారు వైకుంఠ ఏకాదశి రోజున స్వామి వైకుంఠ ద్వారంలో పోతే మీ కుటుంబం బాగుంటుంది, ఇది ఫ్రీ అంటే చాలండి. హిందువులు మొత్తము అని కాదు నేను చెబుతున్నది. ప్రతి హిందువు ఫీల్ అవ్వకండి.
ఎవడైతే ఈ భావజాలంతో ఉన్నాడో వాడికే ఇది గుచ్చుకుంటుంది. పని చేయాలి, కష్టపడాలనుకునే వాడికి ఇది గుచ్చుకోదు. హిందువులు అన్నాను కదా అని ప్రతి ఒక్కడు ఎగేసుకుని కామెంట్లు పెట్టద్దండి. ఫ్రీ అంటే ఎగబడిపోతున్నటువంటి నపుంసక బుద్ధి అన్నాను చూసినారా? ఫ్రీగా వస్తుంది అంటే ఎంత దూరం అన్నా పరిగెత్తాడు, ఎవరిని పట్టించుకోడు, ఏమైపోయినా పట్టించుకోడు. ఆ ఫ్రీగా ఉండేది ఫస్ట్ నాకే కావాలా, అదే బుద్ధితో వైకుంఠ ఏకాదశి తొలి రోజున ఫస్ట్ దర్శనం నాకే వస్తే దేవుడు నన్నే చూస్తే నేను కోటీశ్వరుని అయిపోతా, నాకు ఇంత వచ్చేస్తుంది, నేను నాకున్నటువంటి బీపీ షుగరు కిడ్నీ బాధలన్నీ తొలగిపోతాయనే ఎదవ బుద్ధి. ఆ ఎదవ బుద్ధి కోసంతోనే ఆ తొక్కిసలాట్లు జరిగాయి. ఈ ఎదవ బుద్ధి, అరే ఆ వెంకటేశ్వర స్వామికి ఆయన ఆస్తిగా ప్రాబ్లం కల్పిస్తున్నారు కొంతమంది. అంటే ఒక్కడు ముందుకొచ్చి కదమ్ము తొక్కి ఆ నికృష్ట బుద్ధుల్ని, ఎవరైతే మనల్ని హిందువుల్ని, హిందుత్వాన్ని, సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారో వాళ్ళని తరిమి కొట్టడానికి ఈ జనాభా రావడం కానీ, ఈ చర్యలు కానీ ఏమన్నా ఉన్నాయా హిందువుల దగ్గర? ఒకరి దగ్గర కన్నా ఉందా? లేదు. ఇలాంటి మనస్తత్వంతో ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు కొండ కింద కడుతున్నాడు, మందు పందు విందని ముంతాజ్ హోటల్స్, ఓబరాయ్ గ్రూప్ వాళ్ళు కడుతున్నారు. మీరు వ్యతిరేకించట్లా. రేపు స్టెప్స్ మీద పెడతాడు, రేపు గుళ్ళో పెడతాడు, నీకు వైకుంఠ ద్వార దర్శనం ఉండదు. అప్పుడు ఏ ద్వార దర్శనానికి పోతావు? ఏ ద్వార దర్శనానికి ఏ దేవుని మొక్కుతావు? ఈరోజు తిరుపతిలో ఏ గుడిలోకి వెళ్ళినా, రాములవారి గుడి కావచ్చు, మన గోవిందరాజ గుడి కావచ్చు, తిరుచానూరు కావచ్చు, ఎక్కడికన్నా పోవచ్చు, నీకు గోవిందనామ స్మరణ వినపడడం లేదు. అన్ని మతస్థుల యొక్క శబ్దాలు వినపడుతున్నాయి గుళ్ళోకి పోతే. దాన్ని అడిగే ధైర్యం కూడా లేదు మీకు. మీరు మళ్ళీ ఇంత జరిగిపోయింది, ఎంత జరిగిందని బాధపడుతున్నారా? ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. ప్రతి హిందువు మిమ్మల్ని మీరు ఆత్మపరిశీలన చేసుకోండి, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ధర్మం కోసం మీరేం చేస్తున్నారు? మీకు ధర్మం ఏం చేసింది అంటే, నాకు ఇంత సక్రమమైనటువంటి బతుకునిచ్చింది కదా సనాతన ధర్మం, ఇంత స్వేచ్ఛనిచ్చింది కదా ఈ సనాతన ధర్మం. మీరు ధర్మం కోసం ఏం చేస్తున్నారు? ఆ దేవర రక్షణ కోసం ఏం చేస్తున్నారు? మీరు ఏమి చేయలేకపోతున్నారు. అయ్యా, ఒక గుడిలో గాన, ఈ గుడిలో ఈరోజు మేము హోమం చేస్తున్నాం, ఈ హోమంలో పాల్గొంటే మీకు మీ కుటుంబం బాగుంటుంది, మీకు అష్టైశ్వర్యాలు వస్తాయి, మీ ఎవరైనా ఈ హోమంలో పాల్గొనొచ్చు అని అంటే ఊర్లో ఉన్నటువంటి అందరూ రికమెండేషన్లతో వచ్చి కూర్చుంటారు. హోమంలో పాల్గొనడానికి రికమెండేషన్లు చేయించుకుంటారు, తండోపుతండాలుగా వస్తారు. అదే ఆ గుడిని ఎవడైనా అన్నమతస్తుడు ఆక్రమించాడనో, లేకపోతే ఈ కాంగ్రెస్ నికృష్టమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ గుడిని కూల్చేస్తుందనో అంటే ఆ గుడిని కూల్చొద్దని ఆపడానికి రాడు. ఇది నపుంసక బుద్ధి అనంటే, ఇది నీచమైన బుద్ధి అనంటే, స్వార్థపూరిత నపుంసక బుద్ధి కలిగినటువంటి హిందువులారా అని ఎందుకన్నాడంటే, ఈ దీంతోనే మీరు బతుకుతున్నారు కాబట్టి ఇంకైనా కదలి రండి. కొద్దో గొప్ప పనిచేయాలనుకున్న ఆఫీసర్లు కూడా మనం కాపాడుకోలేకపోతున్నాం. ఎలా పనిచేయాలని దేవుడు జ్ఞానం ఇచ్చినా కానీ దాన్ని వాడుకోలేకపోతున్నాం. మానవ సేవే మాధవ సేవ అన్నటువంటి మాటను మరిచి మన ముందు పడిపోయిన వాడు మన తోటి మానవుడే అని కూడా లేకుండా అతను తొక్కుకుంటా టికెట్ల కోసం పరిగెత్తినటువంటి ఒక నీచ బుద్ధి కలిగినటువంటి నపుంసక భావజాలంతో బతుకుతున్నటువంటి హిందువులారా ఇంకైనా మేలుకోండి. దయచేసి మేలుకోండి. ఈరోజు తొక్కిసలాటలో నిన్ను నువ్వు తొక్కుంటే నీ సోదరుడు యొక్క, నీ సోదరి యొక్క, నీ సహోదరుల యొక్క ప్రాణం పోయింది. ఇదే భావజాలంతో ముందుకు వెళితే ఇతరులు నిన్ను పాతాళానికి తొక్కేస్తారు కనపడకుండా. కాబట్టి దయచేసి ఇంకైనా నువ్వు మేలుకో. నీ ధర్మం కోసం, నీ పవిత్రత కోసం నువ్వు అడుగు వేయి. ఆలోచనలో నీ మార్పును తెచ్చుకో అని నేను ఒక హిందువుగా కాదు, ఒక ప్రజలుగా ప్రాధాయపడుతున్నా. మనిషిని మనిషిలాగా చూడాలని నీ సనాతన ధర్మం యొక్క విలువల్ని మళ్ళీ గుర్తు తెచ్చుకో. దయచేసి ఈ విధానాలన్నింటినీ ఇంకైనా ఆలోచిస్తూ మనిషిలాగా బతుకుతూ మునుముందు ఇలాంటి తొక్కిసలాట్లు, ఇలాంటి ఇది లేకుండా చూసుకోవాలని ప్రతి హిందువుని నేను కోరుకుంటున్నా. దయచేసి నా ఈ వీడియోని ప్రతి హిందువుకు చేరేటట్లు చూడండి. ప్రతి ఒక్కరికి నా వీడియోని అందేటట్లు చూడాలని మిమ్మల్ని ప్రాధాయపడుతున్నా. అప్పుడే మన హిందువుల యొక్క స్వార్థపూరిత నపుంసక భావజాలం నుంచి బయటకు వచ్చి ఒక శివాజీలాగా, ఒక అల్లూరిలాగా, ఒక రాయలవారిలాగా పోరాడడానికి, దేశ ప్రజల రక్షణ కోసం పోరాడడానికి ఒక మంచి బుద్ధి కలుగుతుందని నేను మిమ్మల్ని ప్రాధాయపడుతూ మరొకసారి నా వీడియోని లైక్ చేసి షేర్ చేయమని మిమ్మల్ని ప్రాధాయపడుతున్నా. నేను మీ కిరణ్ కుమార్, దేశం కోసం ధర్మం కోసం.
భారతీయతను కాపాడుకుందాం, గోమాతను రక్షించుకుందాం, సనాతన ధర్మ రక్షణ బోర్డు సాధన కోసం పోరాడదాం. జై శ్రీరామ్, గోవిందా గోవిందా, జై హింద్.